దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్, ప్రత్యేకమైన సమయంలో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. ముందుగా ఈ రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టి గడిచిన కాలమంతా తన రెక్కల కింద బలపరిచి భద్రపరిచి మరొక ఆదివారం నా జీవితంలో దేవుడు అనుగ్రహించి మీ ముందు నిలబెట్టిన నా దేవునికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా రెండు చేతులు ఎత్తి ఒక్కసారి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఏది మీ సంతోషం మీ మొక్కల్లో కనిపించట్లేదండి. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉందాం. హల్లెలూయా. సరే, మాత్రం ఆలస్యం చేయకుండా యెషయా ప్రవచన గ్రంథం ఓపెన్ చేద్దాం. లెట్ టర్న్ యువర్ హోలీ బైబిల్స్ టు ఆల్. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం కలిగి ఉండండి. 37వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథము 37వ అధ్యాయము 31, 32 వచనాలు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను, బ్రదర్స్ మైక్ ఆన్ చేయండి, చెప్పండి, చదువు. క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఎస్, శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనము కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. గనుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబడ్డానికి దేవా నీవు చూసిన కృపను, నువ్వు చేస్తున్న కార్యాలకే స్తోత్రాలు. చదవబడిన లేఖనముతో నాతో మాతో మీరు మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున వరకు వచ్చేయండి. ప్లీజ్ లార్డ్, గైడ్ మీ యువర్ వే, లీడ్ మీ యువర్ వే. మీ శైలిలో, మీ స్థాయిలో మీరు మాట్లాడండి, బలపరచండి. ఘనమైన నీ కార్యములు జరిగించి దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్. రైట్ సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మీద మన మనస్సు నుంచుదాం. ఇక్కడ దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాటను మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నయ్యా అనంటే, ఇక్కడ ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మన జీవితంలో ప్రభు అనుగ్రహిస్తున్నాడు. 32వ వచనము చదివితే, శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాగ్దానం తీసుకున్నారు? 31st or 1st వాగ్దానం తీసుకున్నారా? కెన్ యూ షో మీ యువర్ ప్రామిస్? మీ యొక్క వాగ్దానాన్ని ఒకసారి చూపించండి ఎత్తిపట్టి. తీసుకొచ్చుకున్నారా? వెళ్ళిపోయిందా? అప్పుడే ఉందా? రైట్, వండర్ఫుల్. సరే సంగమా, చూడండి, అసలు వాగ్దానము ఎందుకు? వాగ్దానము మనం ఎలా పొందాలి? మనము ఏమి ఆశపడుతున్నాం అని కాకుండా, మనం ఏది కోరుకుంటున్నాం అని కాకుండా, దేవుడు మన పట్ల ఏది చేయాలనుకుంటున్నాడు, దేవుడు మన పట్ల ఏమి చిత్తము కలిగి ఉన్నాడు అనే విషయంపై మనం సిద్ధపడాలని ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానము నువ్వేదో యాక్సిడెంటల్గానో, అన్ఫార్చునేట్గానో, బై లక్గానో తీసింది కాదు. కానీ దేవాతి దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి, ఒక మంచి ఉద్దేశము కలిగి, నీవు తల్లి గర్భంలో రూపింపక మునిపే నీ జీవిత విధాన శైలిని ఎరిగి ఉన్న దేవుడు, నువ్వు ఎప్పుడు ఏది పొందుకోవాలో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో అన్నీ కూడా తన ప్రణాళిక ప్రకారము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది కొన్ని విషయాల్లో కనుక చూస్తే, ఏదైనా
అన్ఫార్చునేట్గా ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు కొంతమంది అంటారు బై లక్గా వాడికి అది వచ్చింది, లేకపోతే అది వీడు పొందాల్సింది కాదు, ఏదో వాడికి ఏదో బై రాసున్నట్టుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది క్రైస్తవుని జీవితంలో కాదండి. ఒక క్రైస్తవుని జీవితంలో బై లక్గానో అన్ఫార్చునేట్గానో లేకపోతే ఎవరో కనికరిస్తే మనం పొందుకోలేదు. దేవాతి దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి, తన ఉద్దేశము కలిగి ఆయా సమయాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితం మీద మనకి చాలా ప్రణాళికలు ఉండొచ్చు, చాలా షెడ్యూల్స్ మనకు ఉండొచ్చు, చాలా ఆశలు, చాలా కోరికలతో మీరు ఈ యొక్క న్యూ ఇయర్లో ఎంటర్ అయి ఉండొచ్చు. మీ యొక్క షెడ్యూల్స్ ఏమై ఉన్నాయో, మీ ఆశలు, మీ కోరికలు ఏమై ఉన్నావో నాకు తెలీదు. ఈ సంవత్సరం ఎలా ఉండాలని మీరు ఒక ప్రణాళిక రచించుకున్నారో, మీ పిల్లల పట్ల మీరు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారో ఐ డోంట్ నో. బట్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటయ్యానంటే, మనం ఏది కోరుకున్నామని కాదు, కానీ దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటున్నాడు దాన్ని పొందుకోవటంలో సిద్ధపడమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలకి శ్రేష్టమైనదే ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. ఒక్కొక్కసారి ఆయన కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఒక ఆలస్యం ఒక శ్రేష్టమైన ఒక మార్పు కొరకు ఉండొచ్చు, ఒక ఆలస్యం ఒక శ్రేష్టమైన దీవెన కొరకు మాత్రమే, కానీ ఆ ఆలస్యం నిన్నేదో బాధ పెట్టాలని, నువ్వేదో అయిపోవాలని దేవుడు మన పట్ల ఆలస్యము చేయడండి. హల్లెలూయా. ఈరోజు వాగ్దానము చేసిన యొక్క మనిషి, లేకపోతే ఒక వాగ్దానము చేసిన ఆ వ్యక్తి యొక్క వైఖరి ఎలా ఉంటుంది? మనం పొందేవారము కదా. ఈరోజు వాగ్దానాలు మనం పొందేవారం, ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చేవాడు కదా. అయితే ఈరోజు ఆయన వైఖరి ఎలా ఉంటుంది అని మనం గనక చూస్తే, ఇక్కడ 32లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరురు. యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. యెహోవా ఆసక్తి, దేవునికున్న ఆసక్తి ఏంటి? ఈరోజు వాక్యం ఒక అంశం ఏమిటయ్యా అంటే, దేవునికి నీ పట్ల ఉన్న ఆసక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి ఉన్న ఆసక్తి ఏంటి నీ పట్ల? ఏంటయ్యా అనంటే, తాను ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, ఏదైతే నీకు మాట ఇచ్చి ఉన్నాడో, ఆ మాటను, ఆ వాగ్దానాన్ని తన ప్రజలకు నెరవేర్చుట విషయంలో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కలిగిన వాడై ఈ ఉదయం ఇక్కడికి నేను తీసుకొచ్చినాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది, మరుగైంది ఏది లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పుడు నాకు వాగ్దానం వచ్చిందంటే అది ఇంకా ఎన్ని నెలలకు అవుతుందో, అసలు ఈ సంవత్సరం అది అవుతుందో కాదో, ఫిల్ అవుతుందో కాదో నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను ఆసక్తి కలిగిన వాడగా ఉన్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ మాట నన్ను చాలా ఆసక్తి గురి చేసింది. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలయ్యా నీ బిడ్డలకని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ 1వ నెలంతా కూడా యాక్చువల్లీ నేను ఒక షెడ్యూల్గా ప్రిపేర్ అవుతున్న టైంలో దేవుడు ఈ వాగ్దానాల గురించి మాట్లాడమని దేవుడు నాకు ప్రేరణ దయచేసిన విధానముని బట్టి ఈ మాట దేవుడు నాకు చూపిస్తూ ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు యెషయా గ్రంథం చదివి ఉన్నాను, కానీ సరికొత్త కోణంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాగ్దానం నెరవేరాలని ఆశ మనకు ఉండటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదండి. మనకు వాగ్దానం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏమనుకుంటాం? ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి, అతి తక్కువ టైంలోనే ఇది నెరవేర్చబడాలని ఆశపడతాం. దాని విషయంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఎలాగైనా సరే వాడి వాగ్దానం నెరవేర్చాలనే ఆసక్తి దేవునికి ఉండటము చాలా ఆశ్చర్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాట నన్ను చాలా ఉత్సాహపరిచింది. ఈ మాట నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ఈరోజు ఆయన నీ జీవితంలో చేసిన వాగ్దానాలన్నిటినీ ఆయన నెరవేర్చటానికి ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు అనుకుంటుండొచ్చు, ఈ వాగ్దానం ఏం పక్కన పెడితే దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను వాగ్దానాలు తీసుకుంటున్నాను, కానీ అవి నా జీవితంలో నెరవేర్చబడలేదు, ఇదేం పెద్ద కొత్త ఏం కాదులే అన్నట్లుగా ఒకవేళ నీ వైఖరి ఉంటే సంగమా, దేవుని బిడ్డ, ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని విను. నీ దేవుడు, నువ్వెన్ని సంవత్సరాల నుంచి వాగ్దానం నెరవేర్చబడలేదో నాకు తెలీదు, కానీ నీ ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈ నెలల్లోనే ఆయన ఆసక్తి కలిగి ఉన్న దేవుడను మీకు ప్రకటిస్తున్నాను. గ్లోరీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2 Peter 3:9 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? వాగ్దానాలు నెరవేర్చడంలో ఆలస్యం అయితే ఏమొస్తుంది? మనకి విసుగు వస్తుంది కదండి, నిరాశ వస్తుంది. కానీ దేవుడంట మన జీవితంలో ఆ యొక్క వాగ్దానము నెరవేర్చుటలో ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఆలస్యం చేయట్లేదు సంగమా. నువ్వు అనుకుంటున్నావేమో ఆయన నాకు ఆలస్యము చేస్తున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన వినట్లేదండి, దేవుడు నా కష్టాల వైపు చూడట్లేదండి, ఆయన ఒకవేళ నా వైపు చూస్తే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అన్నట్లుగా ఒకవేళ నీ వైఖరి ఉంటే నా ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మనము ఆయన చేసిన వాగ్దానాల పట్ల మనము దీర్ఘశాంతం వహించాలి, మనము నెమ్మది కలిగి ఉండాలి. కానీ ఆయన దీర్ఘశాంతం కలిగిస్తున్నాడంట. ఎందుకో దీర్ఘశాంతము, ఆ నెమ్మదితనము వహించాల్సింది మనము. కానీ ఎందుకయ్యా నువ్వు దీర్ఘశాంతం వహిస్తున్నావంటే ఆయన అంటున్నాడు, నీకు వాగ్దానము పొందే అర్హత రాకపోతే నేనేం చేయమంటావు? ఏమంటున్నాడు చెప్పండి? ఆ వాగ్దానము ఆ ఫలింపు పొందే అర్హత నీకు రాకపోయేసరికి ఆయన నీ జీవితంలో దీర్ఘశాంతం వహిస్తున్నాడు, కానీ ఆయన ఆలస్యము చేయటం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తున్నాడండి. ఇప్పుడు ఉదాహరణ కనుక మనం చూస్తే, ఒక చిన్న పిల్లాడు ఎగ్జామ్ రాస్తూ డాడీ అడుగుతున్నాడు, ఒరే నువ్వు మంచిగా పాస్ అవ్వరా, నీకు ఏదో ఒకటి కొనిస్తాను. సరే, నువ్వు ఖచ్చితంగా కొనిస్తావా? ఎస్, కొనిస్తాను. వాడు అలా కూడా కష్టపడాడు, పాస్ అయ్యాడు, మంచి మార్క్స్తో వచ్చిన తర్వాత డాడీ అనుకున్నాడు, డాడీ నేను పాస్ అయ్యాను అన్నప్పుడు డాడీ అనుకున్నాడు, వాడు చిన్నోడే కదా, అడిగితే ఒక బొమ్మో ఒక సైకిలో ఇంకేదన్నా అడుగుతాడు అనుకున్నాడు. కానీ వాడు ఏం కోరుకుతున్నాడు? పెద్ద బుల్లెట్ బండి కావాలంట. ఏం కావాలి? బుల్లెట్ బండి. వాడు ఏజ్ ఎంత? చిన్న ఏజ్. వాడు అడుగుతుంది బుల్లెట్ బండి. ఇప్పుడు డాడీ ఏం చేస్తాడు? ఇప్పుడు చికెన్ షాప్లో చూడండి, ఆ కోడి రెక్కకి ఇంజెక్షన్స్ ఇస్తే నెలలు పెంచేస్తూ ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు కోడికి కనుక ఇంజెక్షన్ ఇచ్చి నెలలు పెంచినట్లు డాడీ కొడుకుని అలా చేయలేడుగా. చేయగలుగుతాడా? చేయలేడు. వాడికి ఆ నెలలు, ఆ ఎలిజిబిలిటీ, ఆ యొక్క ఆ స్థాయి, ఆ సహజమైన ఎదుగుదల వచ్చే వరకు డాడీ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. రైట్? అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. వచ్చే వరకు వాడికి ఆ సహజమైన ఎదుగుదల, ఆ యొక్క స్థిరమైన ఆ మనస్సు, ఆ యొక్క సామర్థ్యము, ఆ బైక్ని నడిపించగలిగిన, దాన్ని మోయగలిగిన సామర్థ్యం వాడికి వచ్చేదాకా ఆయన డాడీ ఏం చేస్తారు? ఓపిక్గా వెయిట్ చేస్తాడు. ఒకవేళ వాడు అడుగుతున్నా, ఒరే నువ్వు దాన్ని పట్టుకోలేవురా, దాన్ని పట్టుకోవాలంటేనే ఎంతో వెయిట్ ఉంటుంది, నువ్వు మోయలేవురా, కొంచెం ఆగు, నువ్వు పెద్ద అయ్యాక ఖచ్చితంగా నేను కొనిస్తానా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు చూడండి, దేవుడు వాగ్దానాలు స్వతంత్రించుకోగలిగిన, ఆ వాగ్దానము పొందవలసిన అర్హత నీ ఆత్మీయ జీవితంలో, జాగ్రత్తగా వినండి, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నీకొక అనుభవం వచ్చే వరకు కూడా ఆయన ఓర్పు వహిస్తున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ వాగ్దానము నెరవేర్చుటలో నీ ఆత్మీయ ఎదుగుదల అనేది ఎంతో ప్రాముఖ్యమని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాల విషయంలో మీరు ఒకటి సీరియస్గా తీసుకోవాలి.
ఒకటి సీరియస్గా తీసుకోవాలి. ఏదో తీసేసుకొని అలా బైబిల్లో పెట్టుకొని వదిలేయడం కాదండి. ఏదో వచ్చిందిలేండి, ఎప్పుడు వచ్చేదే అన్నట్టు కాదు. ప్రభు అంటున్నాడు, నువ్వు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నీ వాగ్దానము నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నువ్వు స్వతంత్రించుకోగలిగిన స్థాయి నేను పొందవాలి అని కోరుకుంటున్నాడు. ఆ సామర్థ్యము, ఆ ఆత్మీయ అనుభవంలోకి నువ్వు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వెప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో ఆ ఎదుగుదలలోకి నువ్వు అడుగు పెడుతూ ఉన్నప్పుడు నీ వాగ్దానాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే, ఒకవేళ 8 సంవత్సరాలు, ఒకవేళ 5 సంవత్సరాలు, ఒకవేళ 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఏ వాగ్దానం నెరవేరకపోయినా నాకు తెలియదు, నీ ఆత్మీయ ఎదుగుదలలోని యొక్క స్థాయి, నీ సామర్థ్యం పెరుగుతూ ఉన్నప్పుడు నీ కరుడు గట్టిపోయిన మూలకు పడి ఉన్న ప్రతి వాగ్దానాన్ని వెలికి తీసి నీ జీవితంలో ఈ సంవత్సరం చేయడం ఆయన ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన వాగ్దానాల విషయంలో ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఆసక్తి కలిగి ఉన్నాడు. 2, ఆయన ఆలస్యము చేసే మనసు ఆయనది కాదు. ఏమంటున్నాడు? నేను ఆలస్యము చేయట్లేదు బిడ్డలారా, నేను దీర్ఘశాంతం వహిస్తున్నాను. మీరు ఇంకా ఎదుగుతారేమో, మీ ఆత్మీయ జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను నాన్న. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడట. నువ్వు ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుతావని, ఆయన యొద్దకు వస్తావని, ఆయనలో జీవించడానికి ఒక తీర్మానము తీసుకుంటావని ఆయన ఎదురు చూస్తున్నాడు. స్టిల్ ఇప్పుడైనా సరే నువ్వు గడిచిన కాలం ఎలా ఉన్నావు, ఎలా బ్రతికావు ఆయన అడగట్లేదు. ఇప్పుడైనను ఆయన యొద్ద ఉండటానికి నువ్వు ఒక తీర్మానము తీసుకొచ్చాలు. ఈ రోజు నుంచే నీ వాగ్దానాలు ఆయన వెలికి తీసి ఒక్కొక్కటి కార్యము చేయలాగా ఆయన ఒక్క దూతను ఆజ్ఞాపించేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ పొందే అర్హత వచ్చినట్లు ఆయన మన జీవితంలో దీర్ఘశాంతం వహిస్తున్నాడు. హల్లెలూయా. నీ పట్ల, నా పట్ల ఆయన గొప్ప ఆసక్తి కలిగి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్, రోమపత్రిక తీయండి ఒకసారి, 4:21 Romans chapter 4:21. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చాలండి. ఆయన మన వాగ్దానాలు నెరవేర్చుటకు ఏంటంట చెప్పండి? సమర్థుడు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం వాగ్దానం లాగే ఆయన నిన్ను పక్కన పెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో కార్యాలు చేయటానికి, నీ జీవితాలు అద్భుతాలు చేయటానికి, నీ జీవితంలో నీ అప్పులు తొలగించడానికి, నీ జీవితంలో ఒక మంచి ఇల్లు కట్టడానికి దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమర్థత కలిగిన దేవుడు. అంటే నువ్వు రూఢిగా విశ్వసించినప్పుడు ఆ సమర్థుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే ఆ ఆసక్తిగా, నీ పట్ల ఆసక్తి కలిగి ఆయన నీ కార్యాలు చేయటము ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న విషయం ఒకటే, మీ పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎంతోమంది ఆయా పనుల్లో ఉన్నప్పటికీ, ఆయా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నేను బలపరిచి ఇక్కడికి నేను తీసుకొచ్చాడంటే అని అర్థమవుతుంది ఆయన నీ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దిగులు పడద్దు బిడ్డ, నువ్వు దిగులు పడద్దు. నేను నీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటేంటంటండి, ఆయన వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటలో ఆసక్తి కలిగిన వాడు. 2, ఆలస్యము చేయవాడు కాదు. 3, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. 4, నీ వాగ్దానం నెరవేర్చుటలో ఆయన సమర్థుడు. హల్లెలూయా. అందుకే లూకాసు వార్త 1:20 జకర్యాతో గాబ్రియేల్ దూత అంటుంది, ఏమంటుందండి? ఒకసారి చదవండి, లూకాసు వార్త 1:20.
మరియు ఆ. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఆ. నీవు వాటిని నమ్మలేదు గనుక ఆ. ఈ సంగతులు జరుగు దినము వరకు ఎస్ నీవు మాటలాడక మౌనివై ఉందువని ఆ. అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవునికి స్తోత్రం. దెర్ ఈస్ అ ఫిక్స్డ్ టైం ఫర్ ఎవ్రీ ప్రామిస్. నీ ప్రతి వాగ్దానానికి ఆయన ఒక సమయాన్ని ఫిక్స్ చేసి పెట్టాడు. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, ఆయన నీ జీవితంలో ఏదో లక్గానో అన్ఫార్చునేట్లుగానో లేకపోతే ఇన్సిడెంట్గానో ఆయన మన జీవితంలో ఏది ఆయన కొంతమంది అనుకుంటారు, కానీ అది కాదు. హీ ఈజ్ ద ఫిక్స్డ్ టైం. నీ సమయాన్ని ఆయన ఏం చేసి పెట్టాడంట? ఫిక్స్ చేసి పెట్టాడు. హల్లెలూయా. అందుకే జకర్యాతో ఏమంటున్నాడు? నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఎందుకయ్యా ఈరోజు ఆ మాట గురించి నీతో మాట్లాడుతున్నాడంటే ఆ కాలము సమీపించింది కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలు నీ జీవితంలో నెరవేర్చటానికి కాలము సమీపించింది. తల్ల ఎత్తుకొని ధైర్యముగా దేవుని ప్రకటించు. నీ కార్యాలు నీ ముందు నడవబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తిగత జీవితంలో నెరవేర్చవలసిన, మనం స్వతంత్రించుకోవలసిన ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రతి వాగ్దానానికి ఆయన ముందుగానే ఫిక్స్ చేసి పెట్టిన దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాగ్దానము చేయబడిన కాలము వేరు, అది నెరవేర్చబడే కాలము వేరు. అవునా? మీకు తెలుసు అబ్రహాంకి ఎప్పుడు వాగ్దానం చేశాడో, ఎప్పుడు నెరవేర్చాడో? డూ యూ రిమెంబర్? తెలుసా మీకు అబ్రహాంకి ఎప్పుడు వాగ్దానం చేశాడు? 70వ సంవత్సరంలో. కానీ నెరవేర్చబడింది 100వ సంవత్సరం, 99 or 100 కదండి. అంటే వాగ్దానము చేసిన కాలము ఒకటి, అది నెరవేరే కాలము ఇంకొకటి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు ఎందుకు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ నీ పట్ల ఎన్నో వాగ్దానాలు చేసిన కాలం అయిపోయింది. మరి ఇది ఏ కాలం అయ్యా ఈ 24 అంటే? నీ వాగ్దానాలు నెరవేర్చే కాలము. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది అనుకుంటాం మనమే విపరీతమైన దీర్ఘశాతం కలిగి ఉన్నామని ఆ యొక్క ఏమంటారు, ఆ భ్రమలో ఉంటారు. నేను చాలా దీర్ఘశాంతం కలిగి ఉన్నానండి. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీ ప్రామిస్. నా ప్రతి వాగ్దానం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను. కానీ ఈరోజు సంఘం నా మాటలు వినండి. నేనే దీర్ఘశాంతం కలిగి ఉన్నానన్న భ్రమలో నుండి బయటికి వచ్చి వాగ్దానములు నెరవేర్చుటకు ఒక కాలం ఉందని, ఆ కాలమున దేవుడు నిశ్చయంగా దాన్ని నెరవేరుస్తాడని, ఆయన సమర్థుడని, ఆయన రూఢిపరుస్తాడని, నా ప్రతి వాగ్దానము నెరవేర్చుటకు ఆయన శక్తి కలిగిన వాడని ఈరోజు మీ జీవితంలో దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితముగా మాట ఇచ్చిన వాడు తప్పే దేవుడు కాదండి. ప్రభు అంటున్నాడు, ఇది నువ్వు వాగ్దానం తీసుకునే కాలము కాదు, నీ వాగ్దానం నెరవేర్చే కాలం ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలీదు. వాట్ యువర్ ఆస్క్, వాట్ యువర్ డిజైర్స్, ఐ డోంట్ నో. నీ కోరికలు, నీ కలలు, నీ పిల్లల పట్ల, నీ జీవితం పట్ల, నీ ప్రణాళికలు, అవన్నీ కనుక పక్కన పెడితే దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, ఇది నీకు వాగ్దానం ఇచ్చిన కాలము కాదు, నీ జీవితంలో ప్రతి వాగ్దానం నేను నెరవేర్చే కాలం ఇది నీకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4 అంటున్నాడు. ఏ వాగ్దానాలంట ఇవి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎస్, చాలండి. చూడండి, ఏ వాగ్దానాలంట? అమూల్యమైన వాగ్దానాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమూల్యమైన వాగ్దానాలు మీ జీవితంలో ఇచ్చి ఉన్నాడు. యోసేపు జీవితంలో నిశ్చయంగా యోసేపు ఒకరోజు ముసలివాడైన తర్వాత తమ బిడ్డలతో, మనవలతో ఏం చెప్తున్నాడంటే, నానా నేను ఇక మరణించబోతున్నాను, దేవుడు ఒకరోజు మిమ్మల్ని నిశ్చయముగా దర్శిస్తాడు. హల్లెలూయా. వాట్ ఎ బిలీవ్డ్ పర్సన్ అండి. ఏమంటున్నాడు? ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఏం చేస్తాడు? దర్శిస్తాడు. అప్పుడు
నా ఎముకలను కూడా ఇక్కడ ఉంచొద్దు, వాటిని మీతో పాటు తీసుకెళ్ళి వాగ్దాన దేశంలో పెట్టండి. ఏమి నిరీక్షణ అండి! హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటా నిరీక్షణ? ఆయనకున్న నిరీక్షణ ఏంటి? వాగ్దానము. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం చేశాడు ఏమని? మిమ్మల్ని నేను దర్శిస్తానని. ఆ వాగ్దానమును బట్టే యోసేపు తన మనవళ్ళతో తన పిల్లలతో చెప్తున్నాడు, నానా దేవుడు ఒకరోజు మిమ్మల్ని నిశ్చయంగా దర్శిస్తాడు రా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ఏ స్థాయిలో ఉన్న వారిని ఏ స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడండి వారిని. నీ స్థాయి మార్చడానికి దేవుడికి పెద్ద సమయం పట్టదు. నీ నిరీక్షణ, నీ దీర్ఘశాంతము, నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకున్నావా? వాళ్ళ నిరీక్షణ ఎలా ఉందండి? వాగ్దానాలు పట్టుకున్నారు వాళ్ళు. దే పిక్ దాట్. కాబట్టి ఆ వాగ్దానము నిశ్చయంగా వారి జీవితంలో నెరవేర్చబడింది. వారు పొందుకున్నారు. ఈరోజు సంవత్సరం ప్రారంభ నెలలోనే ఎందుకయ్యా ఈ మాటలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రభు ఒకటే నీతో చెప్తున్నాడు, ఇది నీ వాగ్దానం నెరవేర్చే కాలం. కాబట్టి నీ వాగ్దానము పట్టుకొని దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆత్మీయ ఎదుగుదలలో నీ స్థాయిని పెంచుకో. దేవాతి దేవుడు ఎక్కడెక్కడ మరుగైనాయో వాటన్నిటిని వెలికి తీసి ఒక్కొక్కటి ఆయన చేయడం ప్రారంభిస్తే నీ హృదయం అయిపోయిపో తెలుసా, ఉప్పొంగిపోద్ది. హల్లెలూయా. అలాంటి ఒక సాక్ష్యము నీ సంవత్సరం ప్రభువు నీకు దయచేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. బిలీవ్ దట్ టుడే. నమ్ముతున్నావా? ఈరోజు నా హృదయం ఉప్పొంగే కార్యాలు నా ప్రభు చేస్తాడని నమ్ముతున్నావా? హల్లెలూయా. ఆయన చేయుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రిక ఒకసారి తీయండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయు క్రీస్తునందు అవునట్లుగానే అవును అన్నట్లు ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ అవి అవును అన్నట్లుగా, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవి జరగవు అన్నట్లు లేవండి. ఎలా ఉన్నాయి? అవి జరుగును అన్నట్లుగా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ వాగ్దానం నిశ్చయంగా జరగబోతుంది. ఇంకెందుకు దిగులు పడుతున్నావు? దేవుడు కార్యము నీ జీవితంలో మొదలు కాబోతుంది. దేవునికి స్తోత్రం. శారమ్మ జీవితంలో కూడా వయసు గతించిపోయినను, వయస్సు ఉడికిపోయినను ఆమె గర్భము ధరించడానికి శక్తి పొందుకుంది. హల్లెలూయా. ఎలా శక్తి పొందుకుందండి? హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 11:11లో, హీబ్రూస్ 11:11. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందుకొనెను. హల్లెలూయా. వాగ్దానమును బట్టి ఆమె ఏం పొందుకుందంట చెప్పండి? శక్తి పొందుకుందంట. హల్లెలూయా. ఏ శక్తి అండి? ఏ శక్తి పొందుకుంది? గర్భము ధరించే శక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఇక్కడ ఉన్నావో, నీ గర్భఫలం లేకున్నావేమో, నా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, లైవ్లో చూస్తున్న నీవైనా, ఈ ప్రాంగణంలో ఉన్న నీవైనా, వాగ్దానము పొందుటకు దేవుడు నువ్వు వాగ్దానమును బట్టి నీ జీవితంలో ఆయన నీకు శక్తినిచ్చి, నువ్వు ఏది లేదనుకుంటున్నావో, ఏది కాదనుకుంటున్నావో, ఏది జరగదనుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగేలాగా ఈ సంవత్సరం నువ్వు తీసుకున్న వాగ్దానము నీకు శక్తిని, బలమును, సామర్థ్యాన్ని, వివేకాన్ని నీకు దయచేయబోతున్నదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం చేస్తా శారమ్మ నవ్వుతుందంట. దేవుడు అంటున్నాడు, ఎందుకు నవ్వుతున్నావు? నా మాటలు నెరవేరుతాయి.
నా మాటలు నిశ్చయంగా జరుగుతాయి అనే గద్దింపు వచ్చే వరకు కూడా కొంచెం బలహీనంగానే ఉంది. నాకు జరిగిద్దా, ఈ వయసులో నేను పిల్లల్ని కంటానా అని. ఎప్పుడైతే దేవుని వాగ్దానము గద్దింపు వలె ఆమె యొద్దకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆమె రిసీవ్ చేసుకుంటుందో, ఆ స్త్రీ ధర్మం ఆగిపోయినప్పటికీ వాగ్దానమును బట్టి, ఆ ఉడికిపోయిన శరీరం ఉన్నప్పటికీ, ఒక నిరాశలో ఉన్నప్పటికీ వాగ్దానమును బట్టి శక్తి పొందుకుందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకానొక సమయంలో ఆమె నిరాశలోకి వెళ్ళిపోయింది. నిరాశలోకి వెళ్ళిపోయి తానే హాగరును తెచ్చి అబ్రహాముకి ఇచ్చే పరిస్థితి. హాగరుని తీసుకొచ్చి అంత బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఈమె నా చేతులతో నేను దగ్గరుండి ఈమెతో నీకు వివాహం చేస్తాను, కనీసం ఈమె ద్వారానైనా మనము గర్భఫలము, మనం సంతానం పొందుకుందాం. ఎవరో దారిని పోయే వాడు, ఎవరో ఎలియాజరు ఈ ఇంటికి ఆస్తికర్త వద్దు, మన వాగ్దానము లేకపోతే మన జీవితంలో మనకంటూ ఒక సంతానం వస్తుందని, అటువంటి ఒక బలహీనమైన స్థితిలోకి శారమ్మ వెళ్ళిపోయినప్పుడు దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చి ఆతిథ్యము తీసుకొని ఏమంటాడు, నెక్స్ట్ ఇయర్ కల్లా నీ చేతిలో ఒక మంచి బాబు ఉంటాడు. హల్లెలూయా. తత్తరపడింది, నవ్వింది, జరుగుతుందా అనుకుంది, ఇది జరిగిద్దా అనుకుంది. కానీ వాగ్దానం ఏం చేసిందంట, ఆమెకు శక్తినిచ్చిందంట, బలమునిచ్చిందంట. హల్లెలూయా. సామర్థ్యమునిచ్చిందంట. ఆ ఉడికిపోయిన శరీరం, ఆ వృద్ధాప్యమైన శరీరానికి ఒక మంచి శక్తి వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఇక నా శరీరంలో, నా యొక్క జీవితంలో ఏ సోర్స్ లేదండి, నా బ్రతుకులో ఏ సోర్స్ లేదండి, ఇక నేను ఎలా బ్రతుకుతున్నాను అంతే, కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను అన్నట్లుగా నీ పరిస్థితి ఉందేమో నా బిడ్డ. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తల్లి, ఇదిగో దిగులు పడద్దు, నీ వాగ్దానమును నువ్వు గట్టిగా పట్టుకో. ఆ వాగ్దానం నీ జీవితంలో ఒక నీకు మంచి బలమును, శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. నువ్వు వాటిని స్వతంత్రించుకుంటావు, వాటిని పొందుకుంటావు, నీ ఇల్లును తిరిగి సంపాదించుకుంటావు, మంచి భవిష్యత్తును దేవాతి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి 2 పేతురు పత్రిక 1:4 ఒకసారి మాట మళ్ళా చదవండి. పేతురు రాసిన 2 పత్రిక 1:4 వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంట చూడండి, దురాశల వలన కలుగుతున్న బలహీనమైన స్థితిలో నుండి, ఆ లౌకికమైన పరిస్థితుల్లో నుండి ఈ వాగ్దానము వలన మనము తప్పించుకోగలుగుతామంట. దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. ఈ అమూల్యమైన వాగ్దానాలు మన జీవితంలో మనం కోరుకున్నవి తెచ్చిపెట్టడం మాత్రమే కాదు. ఏమంటున్నాడు, మనకు వస్తున్న ఈ దురాశలు, ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి, లోక పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం కాబట్టి, మనిషి అన్న తర్వాత కార్యాలు ఆలస్యం అవుతుంటే, సమస్యలు పెరుగుతూ ఉంటే, ఎదురు చూపులు అధికమవుతూ ఉంటే, ఇంకా కార్యం జరగట్లేదే అని ఒక కృంగుదల వస్తుంది, ఒక నిరాశ వస్తుంది. ఇలా చేద్దామా, పోనీ అలా చేద్దామా అన్న తలంపులు ఎన్నో వస్తుంటాయి. ముందుకు వెళ్ళిపోదామా, వెనక్కి వెళదామా అన్నట్టు మనసంతా కూడా కన్ఫ్యూజన్గా మారుతుంటుంది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎన్నో ఆప్షన్స్ కళ్ళ ముందు కనబడతా ఉంటాయి, 5-6 ఆప్షన్స్ కనబడుతుంటాయి. ఇటు వెళ్దామా, అటు వెళ్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా అని. కానీ అవన్నీ దేవుని ఏర్పాట్లోవి కాకపోవచ్చు, కానీ దేవుడి సంకల్పం కాకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ పరిస్థితుల్లో వాగ్దానము వలన మీరు ఏ దురాశల్లో ఉన్నారో, ఏ కీడులో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ అప్పుల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఈ వాగ్దానం ప్రతి వాటి నుండి మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా అండి, తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ వి ఆర్ రిసీవింగ్. హల్లెలూయా. వాగ్దానము మనల్ని తప్పిస్తుందంటండి. నిరాశల నుండి, నిస్పృహలో నుండి, దురాశల నుండి, ఒక బలమైన స్థితి, బలహీనమైన స్థితిలో నుండి, ఆ స్థితిలో పడకుండా, ఆ రోగంలో పడకుండా, ఆ ఇబ్బందులు, ఆ కీడులో పడకుండా, ఆ ప్రమాదంలో పడకుండా ఈ వాగ్దానం నిన్ను ఏం చేస్తుందంట చెప్పండి, తప్పిస్తుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడిస్తున్న వాగ్దానం ఇది నీకు.
దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తప్పించబోతున్నాడు ప్రతి విధమైన ఆ సమస్యల, కీడుల, బంధకాల, సంఖ్యల నుండి ఈ సంవత్సరం మిమ్మల్ని తప్పించబోతున్నాడు. మీకు తెలుసో లేదో, రానున్న దినాలు చాలా గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి, భయానక పరిస్థితులు కూడా రాబోతున్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, వాటన్నిటి నుండి నీ చేతిలో ఒక వాగ్దానం ఉంది చూసావు, ఆ వాగ్దానం నిన్ను తప్పించబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పండి, దేవుడు వాగ్దానం నెరవేర్చుటలో ఆసక్తి కలిగిన వాడు. 2, ఆయన ఆలస్యము చేసేవాడు కాదు. 3, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. 4, ఆయన నెరవేర్చుటలో సమర్థుడు. 5, వాగ్దానము చేయుటకు ఆయన నమ్మదగిన వాడు. 6, వాగ్దానములు అవును అన్నట్లుగా ఆమేనన్నట్లుగానే ఉన్నాయి. నెక్స్ట్ 7, వాగ్దానము వలన మనం ఏం పొందుకుంటాం చెప్పండి? శక్తిని పొందుకుంటాం. 8, వాగ్దానము వలన దురాశలలో పడిపోకుండా, బలహీనతలో పడిపోకుండా, ఇబ్బందుల్లో పడిపోకుండా, కీడులో పడిపోకుండా మనం ఏమవుతామంట? తప్పించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆసక్తి కలిగి ఎలా నెరవేరుస్తాడో ఒక మాట చదువుదామండి. నోట్ చేసుకోండి. ఆదికాండము 37, 5-8 వచనాలు. అలాగే ఆదికాండము 40వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయం 39-40 వచనాలు. ఈ వచనాలన్నీ కనుక మీరు చూస్తే, మరలా రిపీట్ చేస్తాను ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయం 5-8 నోట్ చేసుకోండి. అలాగే ఆదికాండము 40వ అధ్యాయము 12వ వచనము. అలాగే ఆదికాండము 41వ అధ్యాయం 39-40 మీరు తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి, సమయం లేదు చదివించడానికి. సరే, నా వైపు చూడండి. నోట్ చేసుకున్నారా? ఎస్. ఈ వచనాలన్నీ కనుక మీరు చూస్తే ఇదంతా కూడా యోసేపు స్టోరీ ఉంటుంది. యోసేపు స్టోరీ మీరు అందరు చాలాసార్లు వినున్నారు, యు నో దాట్, రైట్? అయితే చూడండి, దేవుడు యోసేపు జీవితంలో తన భవిష్యత్తుకి సంబంధించి కొన్ని దర్శనాలు చిన్నప్పటి నుంచి చూపించడం ప్రారంభించాడు కదా. చిన్నప్పటి నుంచి అతని పనులు నిలబడినట్లు, మిగతా వారివి పడిపోయినట్లు, కొన్నిసార్లు అయితే అనేకులు వచ్చి ఆయన దగ్గర సాష్టంగా పడినట్లు, ఇలాంటివన్నీ కూడా దర్శనాల ద్వారా దేవుడు చూపిస్తున్నాడు యోసేఫ్కి. అయితే ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అన్నలకి, డాడీకి చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు? ఒరే, మేమందరం కూలిపోతుంటే నువ్వు ఒక్కడు నిలబడతావా? ఏం దర్శనాలు రా నీ దర్శనాలు? నువ్వేమో నక్షత్రమా, మేమేమో రాలిపోయేవారమా? నువ్వేమో నిలబడేవాడివా, మేమేం కూలిపోయేవాడివా? డాడీ కూడా నీకు సాష్టంగా పడుతున్నాడా అన్నట్లుగా అతన్ని హేళన చేసి భయంకరమైన మాటలు మాట్లాడి తిట్టడం, కొట్టడం జరిగింది. ఎన్నోసార్లు దేవుడు అతని యొక్క భవిష్యత్తు గురించి అనేక విషయాలు తీసుకెళ్తానే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. సరే, ఒకానొక సమయంలో అన్నలు ఏం చేశారు? అతన్ని తీసుకెళ్ళారు, అమ్మేశారు, సంతలో ఒక పశువులాగా అమ్మేశారు, గోతులో పెట్టారు. రకరకాలుగా ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో కష్టాలు కదండి. అతడు చిన్న జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? నేను ఎప్పటికైనా ఒక మంచి స్థాయిలో నిలబెడతానని. కానీ అతని జీవితం చూస్తే ఎలా ఉంది? సంకెళ్ళు, బంధకాలు, ఎవడో ఇక్కడ వేరే దేశంకి వెళ్ళి గిన్నెలు తోమే పరిస్థితి, ఇల్లు ఊడ్చే పరిస్థితి, ఒక బానిస బ్రతుకుతున్నాడు. కానీ వాగ్దానం ఏమో అందరూ సాష్టంగా పడుతున్నారు, మంచి స్థాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అతని వాగ్దానాన్ని మర్చిపోలేదండి. హల్లెలూయా. ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు మర్చిపోలా. నాకు తెలిసి యోసేపు ఒకానొక సమయంలో మర్చిపోయి ఉండొచ్చు. ఆయన పడుతున్న కష్టాలు, ఆయన పడుతున్న బాధల్లో, ఆయన చూసిన దర్శనాలు, దేవుడు ఆయన గురించిన ప్రణాళికలు మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మర్చిపోలా. ఏం చేశాడంట? సైన్యముల అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చెను. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వాడై ఒక బానిస బ్రతుకుతున్న వాడిని ఒక మంచి రాజు స్థాయిలో యోసేపును దేవుడు నిలబెట్టాడంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా నిలబెట్టాడు? ఆసక్తి కలిగిన వాడై. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ వాగ్దానం నువ్వు పొందుకున్నావో నాకు తెలియదు. పర్సనల్గా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానము ఆయన నెరవేర్చుటలో నీ దేవుడు నమ్మదగినవాడు.
సమర్థుడు, ఆసక్తి కలిగిన వాడు. ఆయన ఆలస్యము చేసేవాడు కాదు, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ వాగ్దానం పొందుకున్నావో ఆ వాగ్దానము ఈరోజు నీ జీవితంలో ఏం చేయబోతుందంటే, నీ గురి ఎక్కడుందో ఆ గురి వైపుకి నువ్వు ప్రయాణము చేసేలాగా నీ వాగ్దానము నీకు తర్ఫీదునివ్వబోతున్నది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ గురి వైపు ప్రయాణము చేసేలాగా నీ వాగ్దానం నీ జీవితంలో కార్యము చేయబోతుంది. ఆ వాగ్దానము నీ గమ్యానికి నేను చేర్చబోతున్నది. నీ గమ్యంలో చేరే ఆ ప్రయాణంలో ఒడిదొడుకులు, ఆ యొక్క అటు ఇటు నీ మనస్సును, నీ ఆలోచనలు అటు ఇటు తిప్పనీయకుండా సరిగ్గా ఆ గమ్యానికి చేరేలాగా ఈ వాగ్దానం నీకు ట్రైన్ చేయబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఎన్ని పొందుకున్నావో, ఎన్ని స్వతంత్రించుకున్నావో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరము దేవుడు నీ ప్రతి వాగ్దానాన్ని గడిచిన 5 సంవత్సరాలు, గడిచిన 4 సంవత్సరాలు, గడిచిన 8 సంవత్సరాలు, గడిచిన 7 సంవత్సరాలు, వాట్ ఎవర్ ఏది నెరవేర్చబడలేదో నాకు తెలియదు. ప్రతిదీ అది నీ దగ్గర ఉందో లేదో కూడా నాకు తెలియదు. ప్రతి సంవత్సరం ఒక వాగ్దానాన్ని పొందుకొని మిగతా పడేసావో కానీ నాకు తెలీదు. కానీ నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆసక్తి కలిగిన వాడే. నీ ప్రతి వాగ్దానాన్ని ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు. అది ఖచ్చితముగా నీ జీవితంలో ఈ సంవత్సరము నిశ్చయముగా ఆయన నెరవేర్చడానికి బహు ఆసక్తి కలిగిన వాడై సైన్యములకు అధిపతి యెహోవా నీ జీవితంలో పని చేయబోతున్నాడు. హల్లెలూయా. బహు ఆసక్తి కలిగిన వాడై పని చేయబోతున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మంతే, నువ్వు విశ్వసించంతే. బలహీన పడద్దు, కురింగిపోవద్దు, దిగులు పడద్దు. నీ ప్రయాణానికి కావలసిన బలమును ఈరోజు నా ప్రభు నీకు ఇచ్చి పంపబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ ప్రయాణం, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళుతూనే నీకు ఏ సమస్య ఉందో నాకు తెలియదు, ఎవరిని హోల్డ్లో పెట్టొచ్చావో నాకు తెలీదు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో వెళ్ళి ఎవరిని వారిని సమాధానపరచాలో నాకు తెలీదు. కానీ ప్రభు అంటున్నాడు, ఇక నుండి నువ్వు ఏమి చేయనక్కర్లేదు, నా దూత నీకు ముందుగా నడిచి ఆసక్తి కలిగిన ప్రతి కార్యాన్ని నెరవేరుస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరం నీ పట్ల ఆయన బహు ఆసక్తి కలిగి ఉన్నాడంటే దేవునికి స్తోత్రం. అలాగా నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ వదిలేశాడని కాదు. ఒక మాట నాకు బైబిల్ గ్రంథంలో ఎంతో ఇష్టం. ఏంటో తెలుసా? నలిగిన రెల్లును ఆయన, చెప్పండి, విరవడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఉపవాసం ఉంటున్నావా, నువ్వు మోకరిస్తున్నావా, దట్ ఈస్ సెకండరీ. నువ్వు ఒకవేళ శ్రమ పడుతున్న వాడివైతే, నువ్వు ఇబ్బంది పడుతున్న వాడివైతే, ఇవన్నీ ఆయన, ఈ లెక్కలు అవన్నీ చూడడు ఆయన. నువ్వు ఎన్ని రోజులు ప్రార్థనకు వచ్చావి, ఇవన్నీ ఈ లెక్కలు ఆయన పట్టించుకోడండి. ఈ లెక్కలు ఆయన పట్టించుకోడు. నలిగిన రెల్లును ఆయన, చెప్పండి, ఏంటంట, విడవడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ పట్ల కార్యం చేయడానికైనా ఆసక్తి కలిగిన వాడిగా ఉంటాడు. రోజుకు ముమ్మారు ప్రార్థించేవారిగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగిస్తూ చివరికి ఒక్క మాట మీకు చెప్తానండి. సంగమ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మీరు సరైన భక్తిలోకి వెళ్ళండి. సరిగ్గా దేవుణ్ణి ఆరాధించండి. సరిగ్గా ఆత్మీయతలో ఎదగండి. ఒక తీర్మానం తీసుకోండి. నీ పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ వాగ్దానము, నీ అప్పులు, నీ సమస్యలు పక్కన పెట్టు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, నిజంగా సరిగ్గా దేవుడితో ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా అండి? ఎలా ఉంటాడో తెలుసా? ఒక రోషం కలిగిన వాడిగా ఉంటాడు. నిజంగా దేవుడితో ఉన్నవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఒక రోషము కలిగిన వాడు ఉంటాడు. 2, ఆసక్తి కలిగిన వాడిగా ఉంటాడు. రోజుకి ముమ్మారు ప్రార్థించే వారిగా ఉంటారు. ఎవరు వీళ్ళు చెప్పండి? మీ నోటితో చెప్పండి. వీళ్ళు ఎవరు? రోజుకు ముమ్మారు ప్రార్థించేవారు, ఆసక్తి కలిగిన వారు, రోషం కలిగిన వారు ఎవరు? దేవునితో సరిగ్గా నడుస్తున్నవారు వీళ్ళు. హల్లెలూయా. వాక్యాన్ని వారి జీవితంలో చూపాలని ఆసక్తి కలిగి ఉంటారు. కనబడిన వారందరికీ యేసుని గురించి చెప్పాలని ఒక ఆశ, ఒక తీవ్రత కలిగి ఉంటారండి. ఒకవేళ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, వారు ఎలా మాట్లాడుతున్నారో పట్టించుకోరు. ఆ తీవ్రత, ఆసక్తి వాళ్ళలో ఉంటుంది.
పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకున్నామా అనేది ఉండదు. ఎవరికి? ఈ వేడివేడిగా ఉండే క్రైస్తవుడికి. ఎవరు ఈడు చెప్పండి? వేడివేడిగా ఉండే క్రైస్తవుడు అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు ఒకటే నీతో మాట్లాడుతున్నాడు. వేడివేడిగా ఉండే క్రైస్తవుడు ఏమనుకుంటాడంటే ప్రతిరోజు పొద్దున్న లేయగానే, ప్రభా ఈరోజు నాకేం పని పెట్టావు, నేనేం చేయాలి నీ కొరకు, ఈరోజు ఎంతమందికి నేను సువార్త ప్రకటించాలి, నీ పనిలో ఏమన్నా, నీ పరిచర్యలో ఏమన్నా ఒకవేళ సమయం దొరికితే అక్కడికి వెళ్ళి నీ పరిచర్య చేయాలి, నీ పని చేయాలి, ప్రార్థన చేయాలి. ఇది ఈ యొక్క మైండ్ అంతా కూడా ఇదే తిరుగుతూ ఉంటుంది. ఎవరికి చెప్పండి? వేడివేడిగా ఉన్న క్రైస్తవుడికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి మీరు వేడివేడిగా ఉన్న క్రైస్తవుల వలె మారాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. నువ్వు వేడిగా ఉన్నప్పుడు, నువ్వు వెచ్చగా ఉన్నప్పుడు, చూడండి, ఒక మండుతున్న చెట్టు దగ్గరికి ఏ పక్షులు వాళ్తాయండి? మండుతూ ఉందనుకో చెట్టు, పక్షులు వాళ్ళవు. అంతకుముందు మామూలుగా ఉన్నప్పుడు పక్షులు అన్నీ రకరకాలు వచ్చి వాళ్తూ ఉంటాయి, సేద తీరుస్తుంటాయి. కానీ అది ఒకవేళ మండుతుంటాయి, కాలుతుంటాయి, ఎవ్వరు కూడా రారు. ఈరోజు సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు కూడా దేవునిలో మండుతూ ఉన్నప్పుడు ఏ బలహీనత కాదండి, ఏ శక్తి కాదండి, ఏ చాతబడులు కావండి, ఏది కూడా నీ జీవితంలో పని చెయ్యదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు పని చేయనివ్వడు. కాలిపోతాయి ఒకవేళ వచ్చినా, ఎందుకంటే నువ్వు మండుతున్నావు కాబట్టి, నువ్వు వేడిగా ఉన్నావు కాబట్టి. ఈ సంవత్సరం ఒకటే మీరు తీర్మానం తీసుకోండి, వేడివేడిగా ఉండే క్రైస్తవుడిగా ఉండటానికి నువ్వు ముందుకు సిద్ధమైపో. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకుంటావంటే, ఇక నుంచి నేను వేడిగా ఉంటాను. ఆదివారం భక్తుడిగా మాత్రమే కాదు, నేను మండేవాడిగా ఉంటాను. మండే అంటే సోమవారం భక్తులని కాదండి, మళ్ళీ మీరు అలా అర్థం చేసుకునేవాళ్ళు. సండే రాకుండా మండే వచ్చేవాళ్ళు అండి, అది కాదు నేను చెప్తుంది. సోమవారం భక్తులుగా కాదు, మండే క్రైస్తవుడు అంటే వేడిగా ఉండాలంట నీ యొక్క భక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పండి, మన దేవుడు మన వాగ్దానాలు నెరవేర్చుటలో ఎలా ఉన్నాడు? ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా మన భక్తిలో కూడా ఏం చేద్దాం చెప్పండి? ఆసక్తి కలిగి భక్తి చేద్దాం, ఆసక్తి కలిగి దేవుని ఆరాధిద్దాం, ఆసక్తి కలిగి ప్రతి వారము, ప్రతి ఆదివారం దేవుని సమయానికి దేవుని యొక్క మందిరానికి వస్తాం. ఆసక్తి కలిగి మీరు ఇవన్నీ చేస్తూ ఉండండి. మీ వాగ్దానాలన్నీ కూడా మీ వెనక పరిగెత్తుకుంటూ వచ్చేలాగా ఈ సంవత్సరం నా ప్రభు కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పొందుకొని వాగ్దానాలు అక్కడ పక్కన పడి ఉన్నాయో అవన్నీ దేవుడు వెలికి తీయబోతున్నాడు. నేల లోపల పొరల్లో నుండి ఆ లోపల దాచపెట్టబడినవి మీ జీవితంలోకి ఈ సంవత్సరం నా దేవుడు మీ జీవితంలో పంపించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక, దీవెనకరంగా మీ జీవితాలు మార్చును గాక. ఈ సంవత్సరం ఏ వాగ్దానం అయితే మీరు పొందుకున్నారో అది నిశ్చయముగా, అది కొన్ని దినములలోనే నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం. దేవుడు నీతో మాట్లాడుంటే ఒక చిన్న ప్రార్థన చేయి. ఆయన ఆసక్తి కలిగి ఉన్న దేవుడు నీ పట్ల. ఒకవేళ నీకు ఆసక్తి తగ్గుంటే, లార్డ్ నన్ను వేడిగా ఉండేవాడిగా నన్ను మార్చయ్యా, భక్తిలో మంట కలిగి రోషము కలిగిన వాడి, ఒక తీవ్రత కలిగిన వాడిగా నన్ను మార్చయ్యా, చల్లారిపోయినాను. యేసు మీకు స్తోత్రాలు, ఉన్నతుడా మీకు స్తోత్రాలయ్యా, బలవంతుడా మీకు స్తోత్రాలు. నన్ను మార్చు, నన్ను బలపరచు తండ్రి. అయ్యా నువ్వు ఈరోజు నాతో మాట్లాడావయ్యా, నాకు నెమ్మదినిచ్చావయ్యా. అయ్యా నా వాగ్దానాలు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రము. 5 ఏళ్ల నుంచి అయ్యా ఎదురు చూస్తున్నానయ్యా, ఒక మార్పు వస్తుందేమోనని, ఒక ఫలం పొందుతానేమోనని. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫాదర్. అయ్యా ఈ సంవత్సరం నాకు ఆ వాగ్దానం పొందుకునే శక్తి ఇవ్వయ్యా, ఆ వాగ్దానం పొందుకునే బలం ఇవ్వయ్యా. ప్లీజ్ డాడీ, అటువంటి ఆత్మీయత స్థాయి నాకు దయచేయి, అటువంటి సామర్థ్యం నాకు దయచేయి ప్రభువా.